ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ స్ప్లిట్టింగ్ మోడ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమైతే యాప్స్ లేవు, నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నా. ఇట్లా యాప్ ఓపెన్ చేసినాక లోడ్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ యాప్ని పక్కన తీయకుండా, కంప్లీట్గా తీయకుండా ఈ యాప్ వాడుకుంటే నేను ఇంకొక యాప్ వాడాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఆప్షన్ పనిచేస్తుంది. స్క్రీన్ స్ప్లిట్టింగ్ అనేది ఇట్లా కింద ఓపెన్ చేసినాక చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి కదా, అక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఇదేమో పైకి వెళ్ళిపోయింది. ఏదైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనం ఏ యాప్ అయినా వాడవచ్చు. మన యూట్యూబ్ చూసుకుంటూ చాట్ చేసుకోవడము, వాట్సాప్ కానీ, ఈ ఫేస్బుక్ లాంటి చాటింగ్ కానీ, లేదంటే యూట్యూబ్ చూసుకుంటూ గూగుల్ సంబంధించినది కానీ అట్లా ఏమైనా వాడుకోవచ్చు. కింద గేమ్ ఆడి లోడ్ అవుతా ఉంది సెకండ్ స్క్రీన్లో. ఇందులో ఏ స్క్రీన్ కిందకి పైకి వెళ్ళాలని కూడా చూడవచ్చు. అది ఎలాగ అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇట్లా క్లిక్ చేసినాక ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా వచ్చినాక ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కిందది పైకి, పైది కిందకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ కాంబినేషన్ కొట్టేస్తే ఆటోమేటిక్ ఎప్పుడు మన యాప్ ఓపెన్ చేసినా రెండు కలిసి ఇలాగే ఓపెన్ అవుతాయి. అట్లా కూడా సేవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, లేదంటే క్యాన్సిల్ కొట్టుకోవచ్చు. సో రెండు యాప్స్ ఒకేసారి వాడుకో. క్లిక్ చేసుకుంటే రొటేషన్ మీద ఆటోమేటిక్ స్క్రీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మళ్ళీ రైట్ లెఫ్ట్ ఇట్లా మార్చుకోవచ్చు. అండ్ ఇది మేజర్గా అయితే స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎలాగంటే మనం రెండు వేరు వేరు పుస్తకాల పక్క పక్కన పెట్టుకుని చదువుతామో అలా చదువుకునే దాని విధంగా అయితే పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్క్రీన్ ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, సెకండ్ స్క్రీన్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటే ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవడానికో, లేకుంటే వాడుకునేదానికో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేదానికి అయితే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కాకపోతే దీని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. స్క్రీన్లో అయితే బ్లాక్ కలర్ ఉంది, సెకండ్ స్క్రీన్లో కలర్ఫుల్ ఉంది కదా, ఇలా రెండు వేరు వేరు కలర్లు ఒకేసారి చూడడం వల్ల ఫోన్ని దగ్గర పెట్టి చూస్తాం కదా చాలామంది, దానివల్ల కళ్ళ మీద స్ట్రెస్ పడి హెడ్ఏక్, సైట్, నరాల నొప్పి లాంటివి వచ్చే అవకాశం ఉంది. హెల్త్ పరంగా ఇష్యూస్ కూడా. సో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. అవసరం లేనప్పుడు దీన్ని ఎక్కువ వాడొద్దు. ఎక్కువ వాడితే మనకి ఇబ్బంది. ముందే వేరే వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలతో కూడా పనిచేసే అవకాశం అయితే ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇందులో ఏదైనా ఒక యాప్ ఉంది కదా, దాన్ని చిన్న స్క్రీన్ చేసుకోవాలంటే ఇట్లా కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇదేమో చిన్న సైజులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదేమో పెద్ద స్క్రీన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని కంప్లీట్ క్యాన్సిల్ కొట్టుకోండి. ఇట్లా క్యాన్సిల్ కొట్టేస్తే సరిపోయి దానిలో ఇంటూ మార్క్ ఉంది, దాన్ని కొట్టేస్తే కంప్లీట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కొట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంటుంది. అండ్ ఏదైనా ఒకటే యాప్ మనకు కంప్లీట్ కావాలనుకుంటే మాత్రం ఇట్లా కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఈ స్క్రీన్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ని డైరెక్ట్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందాక లెక్కనే సేమ్ ఓపెన్ చేసి దీన్ని ఒకేసారి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదంటే మనం ఇట్లా నార్మల్ కూడా ఎగ్జిట్ కొట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని రెండు కంటే ఎక్కువ ఆప్షన్ ఓపెన్ చేయలేము. ఏదైనా ఒక్కటేసారి రెండు వేరు వేరు ఆప్షన్ ఓపెన్ చేసి మనం దీన్ని వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ఒకవైపు మాట్లాడుకొని వాట్సాప్ లాంటి వాటిలో వేరే దాంట్లో ఇంకొక యాప్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకొక వాడుకోవాలి అంటే వేరే ఏ అవసరానికైనా వాడుకోవచ్చు అన్నమాట. ఏదైనా వేరే వేరే యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని యాప్స్ ఉంటాయి పర్టికులర్గా, వాటికి అది సపోర్ట్ చేయదు సార్. రెండు వేరు వేరే యాప్ వాడడమే స్క్రీన్ స్ప్లిట్టింగ్.